పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. అయితే సాయంత్రం గవర్నర్ను కలవనున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో గవర్నర్ను కలవనుంది పార్టీ బృందం. పులివెందులలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై టీడీపీ గూండాల దాడిపై ఫిర్యాదు చేయనున్నారు. పోలీసుల ఏకపక్ష ధోరణితో పాటు పలు అంశాలపై ఫిర్యాదు చేయనున్నారు నేతలు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ను కోరనున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్. రవీందర్, చెప్పండి, నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని కలిశారు, ఎలాంటి వాతావరణం ఉందో చెప్పే ప్రయత్నం చేశారు. ఇవాళ బొత్స ఆధ్వర్యంలో మరొక బృందం కలవబోతోంది గవర్నర్ అని చెప్తున్నారు. ఏ అమ్శాలు గవర్నర్ దృష్టికి తేబోతున్నారు? పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి గడిచిన కొద్ది రోజులుగా అత్యంత దారుణమైన అరాచకాలతో తెలుగుదేశం పార్టీ బృందాలు చెలరేగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం కలిసింది. అక్కడ జరుగుతున్నటువంటి మొత్తం పరిణామాలను కూడా వివరించింది. అక్కడ కలెక్టర్ ఎస్పీకి కొంచెం స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడంతో పాటు శాంతి భద్రతలు పర్యవేక్షణ కొనసాగాలి, అట్లాగే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చూడాలంటూ కోరిన పరిస్థితి. అయినప్పుడు కూడా ఎలాంటి మార్పు కనపడలేదు. ఈ నేపథ్యంలో నిన్న మనం చూసాం, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మీద ఏకంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని మరింత సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ కలిసి అక్కడ జరుగుతున్నటువంటి మొత్తం పరిణామాలను వివరించబోతుంది. ఇందుకు సంబంధించి అవసరమైనటువంటి వీడియో టేపులు కూడా ఇప్పటికే సిద్ధం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరికొద్దిసేపట్లు ఉంటే దాదాపు 5 గంటల సమయంలో గవర్నర్ ని కలవబోతున్నారు. అక్కడ శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా పోలీసు అధికారులను కూడా ఆదేశించాలని చెప్పని కోరబోతున్న పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తున్నాం, అక్కడ డిఐజీ కోయ ప్రవీణ్ అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తి వ్యాపారం చేస్తున్నారంటూ మాట్లాడటంతో పాటు అక్కడ వేరే ప్రాంతానికి వెళ్ళి ఎందుకు ప్రచారం చేస్తున్నారనేటువంటి డైలాగులు, అట్లాగే మేము ఉన్నాం కాబట్టి తలకాయలు తెగలేదు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ చూస్తుంటే ఒక రాజకీయ నాయకుల్లాగా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు ఇదే విధంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా అక్కడ అంతా గందరగోళమైన పరిస్థితులు ఏర్పడతాయనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరి వచ్చేట్లో బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో మొత్తం ఒక టీమ్ గా వెళ్ళి గవర్నర్ ని కలవబోతున్నారు. గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి వివరాలను అందించడంతో పాటు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని గవర్నర్ ని కోరబోతున్నారు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.